హలో ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో మీకు మన యూట్యూబ్ వీడియోస్కి కస్టమ్ థంబ్నెయిల్స్ ఎలా పెట్టాలో చూపిస్తాను. థంబ్నెయిల్స్ అంటే ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి కదా, స్టార్టింగ్లో ఇక్కడ వీటిని థంబ్నెయిల్స్ అంటాము. ఫస్ట్ మనకు నచ్చిన థంబ్నెయిల్స్ పెట్టాలంటే మన వీడియోస్ మానిటైజ్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను. ఫస్ట్ సైన్ ఇన్ కావాలి. ఇప్పుడు మనం సైన్ ఇన్ అవ్వగానే ఇక్కడ మనకి సెట్టింగ్ సింబల్ కనిపిస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేశాక ఇక్కడ వ్యూ అడిషనల్ ఫ్యూచర్స్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇక్కడ మానిటైజేషన్ నేను ఆల్రెడీ ఎనేబుల్ చేసి ఉన్నాను. ఇక్కడ ఎనేబుల్ అని కనిపిస్తుంది, అది క్లిక్ చేస్తే మానిటైజ్ అయింది. అది అయిపోయాక ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో ఒక వీడియో తీసుకొని మీకు చూపిస్తాను. నేను ఈ వీడియో తీసుకొని చూపిస్తాను, టీమ్ వ్యూవర్ అప్లికేషన్ అని. ఇక్కడ కస్టమైజ్డ్ థంబ్నెయిల్ అని ఇక్కడ మనం ఇన్సర్ట్ చేయాలన్నమాట. మామూలుగా అయితే ఏదో ఒక ఇమేజ్ అది చూపిస్తుంది మనకి, థంబ్నెయిల్గా డిఫాల్ట్గా ఏదో ఒక ఇమేజ్ చూపిస్తుంది. అలా కాకుండా మనకి నచ్చిన థంబ్నెయిల్ మనం పెట్టుకోవచ్చు అనమాట. దానికోసం మనకి థంబ్నెయిల్స్ క్రియేట్ చేయాలంటే ఈజీగా PIXLR అనే ఇది మనం డైరెక్ట్గా ఆన్లైన్లో మనం చేయొచ్చు. ఆన్లైన్ ఫోటో ఎడిటర్ అని ఉంది కదా, pixel.com అని, ఇది సెలెక్ట్ చేయాలి. నేను నా ఫేస్బుక్తో ఆల్రెడీ సైన్ ఇన్ అయ్యాను. ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ఇమేజ్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేయాలి. నేమ్ టీమ్ వ్యూవర్, విడ్త్ వచ్చేసి 1280 ఇవ్వండి, హైట్ వచ్చేసి 720, ట్రాన్స్పరెంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేశాక ఓకే అనండి. మనకి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు నా అప్లికేషన్కి, ఇది నా వీడియోకి సంబంధించి మనకి కొన్ని ఇమేజెస్ కావాలి టీమ్ వ్యూవర్ అప్లికేషన్ గురించి. కాబట్టి నేను గూగుల్ ఇమేజెస్ నుంచి సేవ్ చేసుకుంటాను.
ఇక్కడ కొన్ని ఫొటోస్ ఏదో ఒకటి సెలెక్ట్ చేయండి. సేవ్ ఇమేజ్. మనం 2 ఇమేజెస్ తీసుకుంటే బాగుంటుంది చూడటానికి. అటు సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి పెట్టచ్చు. ఇప్పుడు మనం ఇమేజెస్ సేవ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ ఫైల్ సెలెక్ట్ చేయండి. ఓపెన్ ఇమేజ్ దగ్గర క్లిక్ చేయండి. క్లిక్ చేశాక నేను ఫస్ట్ మనం బ్యాక్గ్రౌండ్ పెట్టాలన్నమాట. నేను ఆల్రెడీ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాను, ఆరెంజ్ కలర్ది. ఇవి వచ్చాక ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ Ctrl+A ప్రెస్ చేయండి. Ctrl+A ప్రెస్ చేశాక అన్నీ సెలెక్ట్ అయిపోద్ది అనమాట. Ctrl+A ప్రెస్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోద్ది. తర్వాత Ctrl+C ప్రెస్ చేయండి. Ctrl+C ప్రెస్ చేశాక యారో మార్క్ తీసుకెళ్ళి ఇక్కడ వైట్ స్పేస్లో క్లిక్ చేయండి. తర్వాత Ctrl+V క్లిక్ చేయండి. చేశాక ఇక్కడ ఎడిట్లోకి వెళ్ళి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇది సెలెక్ట్ చేస్తే మనం సైజ్ పెంచవచ్చు అనమాట ఇమేజ్కి. మన బ్యాక్గ్రౌండ్ అనేది మొత్తం టోటల్గా పెడితే బాగుంటుంది. మనకి యూట్యూబ్లో పెట్టినప్పుడు ఇమేజ్ ఫుల్గా కనిపిస్తుంది. అలా ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇంకొక ఇమేజ్ తీసుకుందాం మనం. ఇక్కడ ఎస్ అనండి. దీనికి కూడా సేమ్ అదే ప్రాసెస్. ఫస్ట్ Ctrl+A ప్రెస్ చేయాలి, Ctrl+C, edit, free transform, అంటే నేను ఇమేజెస్ మంచిగా సెలెక్ట్ చేయలేదు కాబట్టి అంత మంచిగా రావట్లేదు. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు మధ్యలో మనం టెక్స్ట్ రాద్దాం.
టీమ్ వ్యూ వ్యూతో వేరే సిస్టమ్ని కంట్రోల్ చేయొచ్చు. ఇప్పుడు సైజ్ పెంచాలి. ఇక్కడ దీన్ని ఎక్స్టెండ్ చేస్తే చాలన్నమాట. ఇలా ఎక్స్టెండ్ చేస్తే మనం పాయింటర్తో దీన్ని టెక్స్ట్ని పక్కకి సైడ్కి జరపచ్చు. బోల్ట్ పెడితే బాగుంటుంది. మనం కలర్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇప్పుడు మనం క్రియేట్ చేయడం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం సేవ్ చేద్దాం. ఇక్కడ ఫైల్లోకి వెళ్ళి సేవ్ అని క్లిక్ చేయాలి. చేశాక క్వాలిటీ అనేది 100 పెడితే బాగుంటుంది. కాకపోతే మనకి సైజ్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం థంబ్నెయిల్ అని ఉంది కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని దాంట్లో సేవ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సేవ్ అయిపోయింది. ఇప్పుడు మనం యూట్యూబ్లోకి వెళ్ళి మనం ఆల్రెడీ లాగిన్ అయ్యాం మన అకౌంట్లో. మనకు కావాల్సిన వీడియో తీసుకున్నాం కదా యూట్యూబ్లో. ఇక్కడ కస్టమైజ్డ్ థంబ్నెయిల్ అని ఉంది కదా, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేశాక మనం చేసిన థంబ్నెయిల్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ అప్లోడింగ్ అని వస్తుంది. ఇప్పుడు మనం మన వీడియోకి మనకు నచ్చిన థంబ్నెయిల్ ఇచ్చాము. తర్వాత సేవ్ చేంజెస్ అని అనండి. ఒక 10-15 మినిట్స్ పడుతుందన్నమాట డిస్ప్లే చేయడానికి మన ఇమేజ్. ఒకసారి సైన్ అవుట్ చేసి చూద్దాం.
वॉर। भारत के पहले एयरक्राफ्ट कैरियर INS विक्रांत ने इस ऐतिहासिक जंग का रुख मोड़ दिया। अगले कई सालों तक ये लहरों को ఇంకా అప్లోడ్ కాలేదు, ఒక హాఫ్ అన్ అవర్ అలా పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.